పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒక చేప కోసం చైనా 300 డ్యాంలు కూల్చేసిందట. వినడానికి ఆశ్చర్యంగానే ఉంది. 300 డ్యాంలు కూల్చేసేంత స్పెషాలిటీ ఆ చేపలో ఏముందో తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్న 373 హైడ్రో పవర్ స్టేషన్లో 342 చిన్న స్థాయి హైడ్రో పవర్ స్టేషన్లు కార్యకలాపాలు నిలిపేసింది. ఒక చేప జీవ జలాన్ని, ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకు 2020 నుంచి ఈ చర్యలు తీసుకుంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఆసియాలోని పొడవైన యాంగ్జీ నది చైనా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలకు చాలా కీలకమైంది. కొన్ని దశాబ్దాల కాలంలో చైనా భారీ స్థాయిలో డ్యాంలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అవి జలచరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన రెడ్ రివర్ ను అరుదైన స్థానిక చేప జాతులకు అవకాశంగా పరిగణిస్తారు. అలాంటిది డ్యాంలు, పవర్ స్టేషన్లు ఆ నది ప్రవాహాన్ని కట్టడి చేశాయి. గతంలో ఆ నది ప్రవహించిన ప్రాంతాలకు నీరందకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతాలు ఎండిపోయాయి. జీవ వైవిధ్యం దెబ్బతినడం, కొన్ని జాతులు అంతరించిపోయే దశకు చేరుకోవడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డ్రాగన్ ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.